హైదరాబాద్ జిల్లాకు చెందిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామిని మంత్రి పదవి వరించింది. తాజాగా ప్రకటించిన ముగ్గురు మంత్రుల జాబితాలో ఆయన పేరు కూడా ఉండడంతో ఉమ్మడి జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్లో వివేక్ కార్మిక, గనులు, ఉపాధి కల్పన శాఖలకు సేవలందిస్తున్నారు. అదేంటో చూద్దాం. తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా ఉమ్మడి ఆదిలాబాద్కు చెందిన చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామికి చోటు దక్కడంతో ఉమ్మడి జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన నేత వివేక్ కు కార్మిక, గనులు, ఉపాధి కల్పన శాఖలు కేటాయించడంతో ఆయనకు జిల్లా నలుమూలల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ లో మంత్రి వివేక్ ను మర్యాద పూర్వకంగా కలిసి పూల బొకేతో అభినందించారు. శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. మరిన్ని ఉన్నత పదవులు దక్కాలని ఆకాంక్షించారు. గ్రేట్ ఆపర్చునిటీ టు సర్వ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. మై ఫాదర్ వాజ్ a state minister. He was a central minister. As a state minister, he was instrumental in starting the Annapurna canteens in those days. That is at a very low cost, serving the poor people. Then as union minister, he introduced the pension system in this country, which is very popular. So, and then he was responsible for ensuring Singareni, which is a highly profitable unit today, to remove it from BIFR and saved 1 lakh jobs. So he's been my inspiration. And when I was a member of parliament also, walking in his footsteps, I ensured that the Ramagundam Thermal Power, Ramagundam Fertilizer Corporation is reopened. 5,000 jobs have been created. I've built a lot of railway overbridges. I was in the forefront of Telangana agitation, but I never neglected my constituency. We spent more than 400 crores for roads and water supply schemes and all. So we, as a family, we are known for serving the people of Peddapalli and Telangana. So I am very happy that I am getting another opportunity through this ministership to serve the people of serve the poor people of Telangana. What are the portfolio that you are expecting? I am not concerned about which portfolio. Any portfolio is there, I will definitely make an impact out of that portfolio. So I would be happy if I am getting a portfolio which connects with the people of Telangana. So the poor people, I can be in access and try to make thousands of people smile. గడ్డం వివేక్ వెంకటస్వామి. ఈయన గడ్డం వివేకానందగా కూడా అందరికీ సుపరిచయం. వివేక్ 1957 నవంబర్ 30న జి వెంకటస్వామి, కళావతి దంపతులకు హైదరాబాద్ లో జన్మించాడు. ఆయన బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పాఠశాల ఉన్నత విద్యను, ఉస్మానియా మెడికల్ కాలేజీలో మెడిసిన్, MBBS పూర్తి చేశాడు. వైద్యుడిగా జీవితం మొదలుపెట్టి రాజకీయ, మీడియా, సామాజిక రంగాల్లో తనదైన గుర్తింపు పొందారు. తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన వివేకానంద 2009లో పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఎంపీగా గెలిచి పార్లమెంట్ బొగ్గు, ఉక్కు కమిటీల సభ్యుడిగా ఉన్నారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ఉద్యమం పతాక స్థాయికి చేరిన సమయంలో 2013లో కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఉవ్వెత్తున లేచిన ఉద్యమానికి తన వంతుగా V6 న్యూస్, వెలుగు పత్రికల స్థాపన ద్వారా ప్రజాసమ్మె విస్తృతమయ్యేలా తన మాధ్యమాల ద్వారా ఉద్యమానికి దోహదపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత 2014లో తిరిగి కాంగ్రెస్ లో చేరారు. అప్పటి పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం తిరిగి మళ్లీ 2016లో టీఆర్ఎస్ లో చేరి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా సేవలందించారు. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరపున టికెట్ రాకపోవడంతో కార్యకర్తలు, అభిమానుల అభిష్టంతో ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరి పార్టీ కేంద్ర కమిటీ కార్యవర్గ సభ్యుడిగా సేవలందించారు. 2023లో బీజేపీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా నియమితులైన బీజేపీ అధిష్టానం తీరు నచ్చక అసంతృప్తితో పార్టీకి రాజీనామా చేశారు. ఆయన పార్టీలు మారినా అంతా ప్రజలు, కార్యకర్తలు, అభిమానుల నిర్ణయాల మేరకే జరగడంతో ఏ పార్టీలో ఉన్న ప్రజలు ఆయనను గుండెల్లో పెట్టి చూసుకున్నారు. వివేక్ వెంకటస్వామి 2023లో తిరిగి తన సొంత గూటికి చేరుకొని తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో